హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. మేము శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్ కి రెండవ రోజు అంటే వైకుంఠ ఏకాదశికి ముందు రోజు సాయంత్రం వచ్చాము. ఈ రోజు శ్రీ రంగనాథ స్వామిని మోహిని అలంకారంలో దర్శించుకోవచ్చు. ఈ వీడియోలోని మా దర్శన వివరాలు మీరు తెలుసుకోవచ్చు. శ్రీ రంగనాథ స్వామి ఆలయం యొక్క 7 ప్రాకారాల గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. తిరుచిరాపల్లి నుండి శ్రీరంగం ఈ రాజగోపురం వరకు అయితే ఆటోకి 300 రూపీస్ తీసుకుంటారు. మెయిన్ ఎంట్రన్స్ రంగరంగ గోపురం వరకు ఆటోలోనే వెళ్ళాలి అనుకుంటే 400 రూపీస్ తీసుకుంటారు. మేము ముందుగా 4వ ప్రాకారంలో ఉన్న రామాంజల్ సన్నిధికి వచ్చాము. రామాంజల్ వారు 11వ శతాబ్దంలో మరణించిన ఆయన శరీరాన్ని ఇప్పటికీ ఇక్కడ భద్రపరిచారు. రామాంజల్ వారు కూర్చున్న భంగిమలో జ్ఞానముద్రలో దర్శనమిస్తారు. ఎరుపు వర్ణంలో ఉన్న రామాంజల్ వారికి సంవత్సరంలో 2 సార్లు కుంకుమ పువ్వు, గంధం, పచ్చ కర్పూరంతో లేపనం వేస్తారు. తరువాత 3వ ప్రాకారంలో ఉన్న చంద్ర పుష్కరిణి దగ్గరికి వచ్చాము. ఇది టెంపుల్ నార్త్ సైడ్ లో వైకుంఠ ద్వారం దగ్గర ఉంటుంది. ఈ చంద్ర పుష్కరిణి పక్కనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ కోదండరాముడు టెంపుల్ ఉంటుంది. వైకుంఠ ద్వారాన్ని చాలా బాగా డెకరేట్ చేశారు. నేను ఈ వైకుంఠ ద్వారాన్ని వీడియోస్ చేద్దామని వచ్చాను. ఇక రైట్ సైడ్కి చూస్తే ఇక్కడ ఎక్కువ మంది వెయిట్ చేస్తూ టీవీ ఛానల్స్ వారు కెమెరాతో కనిపించారు. కెమెరాస్ ఫేస్ చేస్తున్న ప్లేస్కి నేను కూడా వచ్చి నించున్నాను. టైం అయితే 5:15 అయింది. ఒక 20 నిమిషాల తర్వాత స్వామివారి ఊరేగింపు మా దగ్గర వరకు వచ్చింది. ముగ్గురు ఆళ్వార్లు రంగనాథ స్వామికి ఎదురుగా బ్యాక్కి వెళ్తుంటే రంగనాథ స్వామి మోహిని అలంకారంలో ముందుకు వస్తున్నారు. తరువాత నేను 3వ ప్రాకారంలో ఉన్న గరుడ మండపం వద్దకు వచ్చాను. రంగనాథ స్వామి గరుడ మండపంలోని గరుడాళ్వారి సన్నిధికి తీసుకువచ్చారు. 108 దివ్య దేశాలలో అతిపెద్ద గరుత్మంతుడిని ఈ టెంపుల్లో చూడొచ్చు. 25 అడుగులు ఎత్తు ఉంటారు. మోహిని అలంకారంలో ఉన్న రంగనాథ స్వామిని ఇంకొకసారి దర్శించుకొని 4వ ప్రాకారంలోకి వచ్చాము. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న రూమ్లో టెంపుల్ మ్యూజియం ఉంటుంది. రాజగోపురం మొట్ట గోపురంగా ఉండేది కదా, ఆ పిక్ ఈ మ్యూజియంలో ఉంది. ఇప్పుడు 5వ గోపురం ఎదురుగా ఉన్న రంగవిలాస మండపం నుండి బయటకు వెళ్తున్నాము. లైటింగ్స్ లో రంగవిలాస మండపం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని, కూర తాళవారిని దర్శించుకున్నాము. నెక్స్ట్ వీడియోలోని వైకుంఠ ఏకాదశి రోజు మా దర్శన వివరాలు మీరు తెలుసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.